నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. మనం చూసుకుంటే సాక్షి పైన మరో కేసు, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ఒక ట్రిపుల్ గారు ఈ కేసు అయితే నమోదు చేశారు. ఇది ఒక్కటే కాదు, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మొన్న మధ్య జరిగినటువంటి ఒక మైనర్ బాలికపై జరిగిన దాని మీద వాళ్ళు పేర్లు ఫోటోలు కూడా వాడడంతో వాళ్ళ మీద ఫోక్సో చట్టం కావచ్చు, గతంలో గోరంట్ల మాధవ్ గారు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు జరిగినటువంటి కేసుల గురించి, అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల గురించి మాట్లాడిన పేర్లు కావచ్చు, వాళ్ళ ఊరు పేర్లు కావచ్చు, దానిపైన ఒక ఫోక్సో చట్టం కావచ్చు, ఇలా అనేక కేసులు పెడుతున్నా సరే ఇంకా అసలుకి సాక్షికి బుద్ధి రావడం లేదా? వాస్తవానికి ఏ ఒక్క వార్త అయినా సరే మేము 100 సార్లు ఆలోచించి రాస్తామని చెప్పేసి అన్న భారతి గారు నిజంగా జర్నలిజం వాల్యూస్ అనేది సాక్షికి ఉన్నాయా లేదా? రోజు మనం చూస్తున్నటువంటి సాక్షి పత్రికలో కూడా ఆఖరికి హెడ్లైన్స్లో కూడా సరైనటువంటి ఒక వార్తలు రావట్లేదు, సరైనటువంటి ఒక క్లారిటీ లేదు, సరైనటువంటి ఒక నిజాలు లేవని చెప్పేసి తెలుస్తుంది. ఎలా అసలు నిజంగా సాక్షికి జర్నలిజం వాల్యూస్ ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక వార్తా పేపరు, ఒక మీడియా ఛానల్ అంటే ఏంటి? వార్తల్ని క్యారీ చేసేటువంటి సంస్థలు అవి, ప్రజలకి వార్తలను అందించే సంస్థలు. దానికోసమే కదా పేపర్లు. సరే, వాళ్ళ వార్తల్ని క్యారీ చేసే క్రమంలో రాజకీయ పార్టీ భావాజాలను కూడా చాటుకుంటున్నాయి. ఇప్పటి నుంచి కదా అలవాటు, ప్రజాశక్తి ఉన్నప్పటి నుంచి ఉంది. కమ్యూనిస్టులు ప్రజాశక్తి పెట్టుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ భావాజాలాన్ని ప్రజలకు తీసుకెళ్ళటం అనేది ఉంది. కానీ వార్తా పేపర్ లాగానే నడిచాయి. అది పూర్తిగా బ్యానర్ ఐటమే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని తిట్టేదో ఇంకోటో కాకుండా ఒక వార్తని చెప్తూ వార్తని చెప్పే క్రమంలో పార్టీ వాయిస్ వినిపించుకునేవాళ్ళు. ఇప్పుడు సాక్షి అనేది మీడియా ఎట్ అవుద్దండి. సాక్షిలో గత 10 రోజుల పేపర్లు తీసుకురండి మీరు, నాకు ఒక్క వార్తను చూపించండి. వార్త ఉండదు అక్కడ, బ్యానర్ ఐటమే ఆరోపణ ఉంటుంది. ఆరోపణ చేయటం మీడియా పని కాదు. మీడియా పని వార్త రాయటం, వార్త రాసే క్రమంలో ప్రశ్నించడం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ డైరెక్ట్గా ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు, ఇప్పుడు పేపర్ అయితే చేతికి వచ్చినట్టు రాస్తారు, తమ అనుకున్నట్టు రాస్తారు. అదే టీవీ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఇలా మాట్లాడేది ఎలా మీడియా అవుతుంది? అది ఫస్ట్ అది మీడియా కాదు. కానీ మీడియాని పెట్టుకున్నారు వాళ్ళు. నిజానికి ఆ మీడియా ఎప్పుడో మూతపడాలి. యాక్చువల్గా ఈడీ కేసులు, సిబిఐ కేసులు పడ్డప్పుడే, సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడే, సిబిఐ జేడీగా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడే మూతపడాలి అది. కాకపోతే సాక్షిలో చాలామంది 100,000 మంది ఉద్యోగులు పనిచేయడం వల్ల ఆ 100,000 మంది ఉద్యోగుల పేరుతో సాక్షి యాజమాన్యం సుప్రీంకోర్టులో పోరాటం చేసింది. ఏది ఇంతమంది ఉద్యోగులు రోడ్డును పడతారు సాక్షి మూతపడితే అంటే. సో ఈ ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుని, వీళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు సాక్షిని నడుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. నిజానికి ఈడీ జప్తులో ఉంది సాక్షి, అంతే కదా. కానీ ఇప్పుడు అలా సుప్రీంకోర్టు ఉద్యోగాలను చూసి, ఉద్యోగస్తుల కుటుంబాలను చూసి నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? సుప్రీంకోర్టు బాధ్యతగా ఆలోచించబట్టి నీ పేపరు, నీ ఛానల్ నడుస్తుంది. మరి నువ్వెంత బాధ్యతగా ఉండాలి? ఏమాత్రం బాధ్యత లేకుండా పచ్చి అబద్ధాలను, వాస్తవానికి మీడియా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, గురైనటువంటి బాధితుల పేర్లు ఉచ్చరించకూడదు, రాయకూడదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కానీ చూపించకూడదు. కానీ చాలా క్లియర్గా మొన్న మధ్యనే ఒక విచారానికి గురైనటువంటి మైనర్ బాలిక యొక్క పేరు, ఫోటోతో సహా ప్రచురించారు. ఎందుకు? ప్రభుత్వం మీద బురద జరగటం కోసం, టీడీపీ పార్టీ మీద బురద జరగటం కోసం. నువ్వు బురద జరుగుడు పక్కన పెట్టు, కానీ నీకు కొన్ని ఎథిక్స్ ఉంటాయిగా, జర్నలిస్ట్ మోరల్స్ ఉంటాయిగా. నీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే నీకు కొన్ని కండిషన్స్ పెట్టిస్తారు కదా. ఏమైంది? దాని మీద ఇప్పుడు నా కేసు నమోదైంది. వైసీపీ నాయకుడు గతంలో గోరంట్ల మాధవ్ ఒక అత్యాచార బాధితురాల పేరు బయట పెట్టాడు. అది బయట పెట్టకూడదు. అతను నిజానికి పోలీసు అధికారి, చట్టం తెలుసు, సీఏగా పనిచేశాడు. మళ్ళీ ఎవడోలే వాడి చట్టం తెలియదు అనుకుంటే వేరు, కానీ గోరంట్ల మాధవ్ చట్టం తెలుసు. చట్టం తెలిసి మరి ఒక పోలీసు అధికారి అయ్యుండి కూడా ఓ మైనర్ బాలిక పేరు బయట పెట్టాడు. దాని మీద కేసు నమోదైంది. సరే, దాని మీద బుకాయించే ప్రయత్నం చేశాడు, వేరే విషయం, అది వదిలేయండి. కానీ అలా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి అదేదో పోనీ అనుకోవచ్చు. కానీ ఒక వార్తా సంస్థ నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి? ఎంత బాధ్యతగా ఉండాలి? సో ఆ బాధ్యతలు ఏమీ లేనటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు సాక్షి. రోజు అనేక అబద్ధాలండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఛానల్లో టీవీ డిబేట్లో ఒక ప్రాంతాన్ని పట్టుకొని వేసర రాజధాని అంటారండి. ఆ మాట అంటే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా డిబేట్ ఆపాలి. ఆ మాట అన్నటువంటి గెస్ట్ని గెట్ అవుట్ ఫ్రమ్ మనీ డిబేట్ అనాలి. జర్నలిస్ట్కి ఉండాల్సిన సూత్రం అది. ఒక మహిళలని అవమానిస్తూ, ఒక ప్రాంత మహిళని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినప్పుడు గెట్ అవుట్ మై డిబేట్ అనాలి. అన్నాడా? అనలేదుగా, నవ్వాడు కదా. మరి అది ఛానల్ ఎట్ అవుతుంది, వాళ్ళు జర్నలిస్టులు ఎట్ అవుతారు? జర్నలిజం అంటే కొన్ని ఎథిక్స్ ఉంటే ఆ ఎథిక్స్ పాటించినప్పుడు వాళ్ళ జర్నలిజము కాదు, వాళ్ళు నడిపేది పేపరు కాదు, వాళ్ళు నడిపేది టీవీ ఛానల్ కాదు. అంటే ఆఖరికి అది ఒక కర్ర పత్రిక. ఆఖరికి 2019 మార్చ్ 15వ తారీఖున
వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఆయన్ని హత్య చేసిన సంగతి తెలిసిన తర్వాత సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ నుంచి వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి లాస్ట్కి ఏమన్నాడండి, అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి గొడ్డలు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. అవి కూడా చూసాం. సో దాంట్లో ఎటువంటి వాస్తవాలు కూడా లేవని సంగతి తెలుస్తుంది. సో ఇలా ఎన్నో ఇటీవల చూసుకుంటే ఇప్పుడు అంతకన్నా ముందుకెళ్ళండి. మీరు అన్నటువంటి నారావర రథ చరిత్ర కంటే ముందుకెళ్ళండి. రాజశేఖర రెడ్డి మరణంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు రాశారు, అవును, వడ్డీ వారించారు. సీన్ కట్ చేస్తే వీళ్ళు ఎవరి మీదైతే అనుమానాలు లేవనెత్తారో ఆ రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరి అనుమానం నిజమా లేదు అన్నది అబద్ధమా? అనుమానం నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని చంపించారు అనే ఆరోపణ చేసినటువంటి కుటుంబానికి రాజ్యసభ ఎట్టిచ్చాడు వైసీపీ పార్టీ తరఫున? అంటే జాతికి క్షమాపణ చెప్పాలిగా. ఆ రోజు వైసీపీ కార్యకర్తలు రిలయన్స్ ఆస్తుల మీద దాడులు చేశారు కదా. మరి అనుమానం ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? సొంత కుటుంబంలో తన కోసం పనిచేసినటువంటి షర్మిల గారికి ఇవ్వటం చేతగాలేదు, కానీ ఈ సొంత కుటుంబానికి కాదనుకున్నటువంటి తన కుటుంబాన్ని ఆగం చేసి కుటుంబ పెద్ద ఆయన ఆగం చేసినటువంటి వ్యక్తికి ఎలా ఇవ్వగలిగాడు? అంటే అది అబద్ధం. అబద్ధాలు అప్పటి నుంచి అలవాటు ఉందండి. తర్వాత కాలంలో మీరన్న నారావారి రథ చరిత్ర ఆధారం లేకుండా రాసినటువంటి కథనం. నేనేమంటానంటే, ఇప్పుడు మేము విద్యార్థుద్యమాల్లో పనిచేసేటప్పుడు కరపత్రాలు కొట్టించేవాళ్ళం. అది పేపర్ కదా, కరపత్రం. మాకు కరపత్రంలో మా వాయిస్ మేము రాసుకునేవాళ్ళం డైరెక్ట్గా. దాంట్లో వార్త ఏముండదు. మేము ఏదైతే వాదిస్తామో దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలనుకుంటాం. మేము దాంట్లో రాసేది. దాంట్లో కూడా ఈవెన్ దో కరపత్రం కూడా ఒక అత్యాచారం మీద రాయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రాసేవాళ్ళం. ఎందుకంటే దానికి చాలా సెన్సిటివ్ ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు అనేటువంటి మినిమం కామన్ సెన్స్లో నుంచి వాళ్ళ పేర్లు బయట పెట్టకుండా ఇలా జరిగిందని చెప్పుకుంటూ ఇలా జరగటానికి కారణం ఏదైనా ఒక ఆరోపణ అక్కడ మా అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని రాసుకుంటూ దాన్ని ప్రజలకు తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది పేపర్ అని నేను అనుకోను, కరపత్రం అని నేను అనుకుంటా. ఈ కరపత్రానికి కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అసలు పేపర్ అంటే ఇంకా చాలా ఎథిక్స్ ఉంటాయి. ఆ పేపర్కు ఉండాల్సిన టీవీ ఛానల్కి ఉండాల్సిన ఎథిక్స్ వాళ్ళకి లేవు. కానీ కరపత్రానికి ఉండే ఎథిక్స్ కూడా లేవు వీళ్ళకి. ఒక సాక్షి అనేది వైసీపీ యొక్క కరపత్రం. ఆ కరపత్రానికి ఉండేటువంటి ఎథిక్స్ కూడా వెలకలేవు. అదే కాకుండా మనం చూసుకుంటే మొన్న అంతకుముందు నారాసుర రక్త చరిత్ర చూసాం. ఇప్పుడు వచ్చేసరికి టీటీడీకి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి సిట్ బయట పెట్టిన తర్వాత అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు హెరిటేజ్కి అనుబంధ సంస్థ ఇండాపూర్ అని చెప్పి కూడా తీసుకురావడం, దాని మీద కూడా ఇప్పుడు నోటీసులు అందుకుంటుంది సాక్షి. సో బొత్స సత్యనారాయణ గారు కూడా అదే సాక్షి స్క్రిప్ట్ని చదవడం వల్ల ఆయన కూడా నోటీసులు అయితే వచ్చాయి. సో ఇంత దారుణంగా దొరికిపోతున్నా సరే మళ్ళీ ఆ యొక్క వాల్యూస్ లేకుండా ఇన్ని కేసులు పెట్టించుకున్న తర్వాత కూడా ఇంకా ఆ యొక్క మేనేజ్మెంట్ దాని మీద ఎలా చూడాలి? పొరపాటు ఎక్కడ ఉందంటే జర్నలిజానికి విలువ ఇవ్వకపోవడం వల్ల ఉంది. మీరు అన్నట్టు మన హెరిటేజ్ మీద రాశారు. హెరిటేజ్ సీరియస్ అయిన తర్వాత మళ్ళీ నోటీసులు వస్తాయి అనుకున్నారు, ఏం వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నారా లోకేష్ గారు ఒక పరువు నష్టం దావా సాక్షి మీద వేశారు. ఆ కేసు చిరుతిండ్లు అనేది ఒకటి నడుస్తూనే ఉంది. ఇంకోటి కాసుని కాదండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆరోపణ చేసిందంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణ చేస్తారనుకోవచ్చు. కానీ పేపరే ఆరోపణ చేయటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇందాక నుంచి స్టార్ట్ చేసింది అదే. ఒక ఆరోపణ చేయటం అనేది పేపర్ చేయాల్సిన పని కాదు, టీవీ ఛానల్ చేయాల్సిన పని కాదు. ఒక వార్త చెప్పడం, వార్త చెప్పే క్రమంలో ప్రశ్నించడం, ఆధారం లేకుండా ఇష్టం వచ్చిన ఆరోపణ చేయటం. ఇప్పుడు ఆరోపణ చేయడానికి ఏముందండి? వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దగ్గర ఉండి చేపించారు అనొచ్చు. ఆరోపణ చేయడానికి ఏముంది? కానీ అటన్ను అన్ని కొన్ని ఆధారాల ఆధారంగానే మనం చెప్తాం. ఇప్పుడు సిట్టు మొన్న ఛార్జ్ షీట్లో నకిలీ నెయ్యి వాడారు అని చెప్పింది. సిట్టు ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నకిలీ నెయ్యికి మనం స్టిక్ అయ్యామా లేదా? లేదు. మనకి ఇష్టం వచ్చినా మాట్లాడే ప్రయత్నం చేసామా? మనకి ఏదైనా ఒక ఆధారం ఉండాలి. ఆధారంగా వార్త రాయాలి. ఆ వార్తను చెప్పే క్రమంలో ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేశారు, అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ వేయాలి. కానీ అసలు వార్త ఉండదు, ఆధారం ఉండదు, కేవలం నోటుకొచ్చిన ఆరోపణ. దాన్ని వాళ్ళు ఇతర ఒక సినిమా కథలాగా వడ్డీ వారిచ్చేస్తారు. దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు అనేటువంటి వాళ్ళ అభిప్రాయం. అందుకనే క్రమక్రమంగా సాక్షిని చదివేవాళ్ళు, సాక్షిని చూసేవాళ్ళు బాగా తగ్గిపోయారు. మొన్న ఈ మధ్య మీతో ఒక వీడియో చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు సాక్షి మీడియా లైవ్ ఎంతమంది చూస్తున్నారు మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేశారు. 120 మంది చూస్తున్నారు. మొన్న జాగ్రత్త పడ్డట్టున్నారు. కొంత పేజ్ లైవ్ పెట్టారు, ఏమో కొద్దిగా వ్యూస్ బాగానే కనబడ్డాయి మొన్న. మరి తర్వాత ప్రెస్ మీట్లో ఎందుకంటే క్లియర్ కట్గా సాక్షి మీడియాని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు వాళ్ళ మాట వినే పరిస్థితుల్లో లేరు. ఈవెన్ దో వైసీపీ కార్యకర్తలు కూడా వాళ్ళ మాట వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే సాక్షి మాట విని త్యాగమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నికల ఫలితాల కంటే ముందు వైసీపీ గెలుస్తుందని ప్రచారం చేయడం ఫలితంగా దాన్ని నమ్మినటువంటి వైసీపీ బ్యాచ్ పాపం బెట్టింగ్లకు పాల్పడి లక్షల డబ్బులు మిస్ అయ్యారు. ఇప్పుడు గతంలో సింగేని చనిపోతే పరామర్శనానికి వెళ్ళారు కదా ఒక జగన్మోహన్ రెడ్డి, నాగమహేశ్వరరావు గారు. ఆయన చనిపోయింది ఇట్నే బెట్టింగ్దే.
ఎందుకు బెట్టింగ్లు? వైసీపీ తిరిగి గెలుస్తుందని సాక్షి చెప్పడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల నమ్మి అతను బెట్టింగ్లు పాల్పడ్డాడు. ఎన్నికలకు ముందు ఒక పార్టీ గెలుస్తుందని చెప్పుకోవడం అంటే ఓట్ల కోసం చెప్పుకున్నారనుకోవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చెప్పుకున్నారు. అసలు వైజాగ్లో ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ గడియ బాగుంటుందా, ఆ గడియ బాగుంటుందా, ఆ వేదిక బాగుంటుందా, ఈ వేదిక బాగుంటుందా, హోటల్స్ అన్నీ బుక్ అయ్యాయి, బస్సులు అన్నీ బుక్ అయ్యాయి, ట్రైన్లు అన్నీ, అసలు రిజర్వేషన్లు ఖాళీలు కూడా లేవు అని ఇష్టం వచ్చిన అడ్డగోలు ప్రచారాలు చేయడం వల్ల ఒకళ్ళు ఏమో 9వ తారీఖు అంటే లేదు 11వ తారీఖు బాగుంటుందని చెప్పి నేను అయ్యగారిని అడిగొచ్చాను, ఇటు బాగుంటుందని చెప్పటం, మోగించండ్రా డ్రప్పులు, కాల్చండ్రా బాణాసంచా అని చెప్పటం. అవును. సో ఇటు ఫలితంగా దీన్ని నమ్మినటువంటి వాళ్ళు ఆగమాగమైపోయారు. అప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు కూడా సాక్షి నమ్మటం మానేశారు. సరే, ఈవెందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో అసెంబ్లీ చెప్పారనుకోండి, సాక్షికి నాకేం సంబంధం, ఆ వార్తలు నేను నమ్మనని. సో ఆయన కూడా నమ్మడు, దాన్ని ఎవరు నమ్మదు. అయితే అది కాక మనం చూసుకుంటే బొత్స సత్యనారాయణ రిమాండ్ ఏదైతే ఉందో అది అయిపోయింది, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా చాలా రాద్ధాంతం చేస్తున్నాడు. అలాంటి వారికి సంబంధించి కూడా లా భాష మాట్లాడిన తర్వాత ఇదే సాక్షి పత్రికలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంటున్నారు. అంటే ప్రశ్నించడం అంటే లా భాష మాట్లాడడమా ఏంటి? వీళ్ళ రాతలు ఎట్లా చూడాలంటారు? అంటే జర్నలిజానికే విలువ తెలియనప్పుడు ప్రశ్నించడానికి విలువ ఎక్కడ నుంచి తెలిసిద్దండి? ప్రశ్న అంటే ఏందనేది వాళ్ళకి ఎక్కడ తెలిసిద్ది? ప్రశ్నించడం అంటే తిట్టడం, ప్రశ్నించడం అంటే కొట్టడం, ప్రశ్నించడం అంటే దుర్భాషలాడటం. వాళ్ళకి తెలిసిన ప్రశ్నలు ఇవే. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయినందుకు జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నందుకు అంబటి రాంబాబు గారికి, పేరు నాని గారికి పదవులు అంటగట్టారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవహేళన చేస్తున్నందుకు రోజా గారికి మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత కొడాల నానికైనా వీళ్ళందరికీ కూడా ఇచ్చిన టాస్క్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. సో వీళ్ళకి పదవులు రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా వైసీపీలో ఉండేది అదే. ఎగ్జాంపుల్ అండి, వైసీపీ కొన్ని టాక్టిక్స్గా చేస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడినా సరే వైసీపీకి వ్యతిరేకంగా నన్ను లకారం భాషలో కింద కామెంట్స్ తిడతారు. నా ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ మీరు వెళ్ళి చూడండి, లకారం భాషలో ఉంటాయి. ఎందుకంటే బూతులు తిడితే వీడు భయపడి ఆగిపోతాడు. వీడు మాట్లాడటం వీళ్ళ ఈ గొంతు ఆగిపోతుంది. ఈరోజు నేను ఆగకపోయినా మా ఇంటి వాళ్ళని చెప్తారు, ఎందుకు నాన్న ఇట్లా తిడుతున్నారు కదా, ఆగు, మరి ఎందుకు ఏపీ రాజకీయాల గురించి నీకెందుకు ఈ వీడియోలు అని చెప్పేసి, నువ్వెందుకు మాట్లాడటం, నువ్వెందుకు ప్రశ్నించడం అని అడిగే వాళ్ళు, అడ్డు చెప్పే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటారు కదా. సో వాళ్ళ బాధది. ఇలా తిడితే వాళ్ళు ఆగిపోతారు, లేదు తిడితే కూడా ఆగకపోతే దాడులు చేస్తారు. అధికారం ఉంటే కేసులు కూడా పెడతారు. అధికారం ఇప్పుడు లేదు కాబట్టి కేసులు వాళ్ళ చేతుల్లో లేవు. వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టలేదు చెప్పండి? ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు పెట్టారు. వాళ్ళేమి ఇలా రకారం భాషలు తిట్టలేదే, నోటుకొచ్చిన ఆరోపణ చేయలేదే, అటగోలుగా చెప్పలేదే, ఉన్న విషయాలు చెప్పినందుకు రాజద్రోహం కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజు, ఆయనకు మళ్ళీ ద్రోహం చేయటం, ఆయన రాజుగా ఫీల్ అయ్యాడు, రాజద్రోహం కేసులు పెట్టారు. సో ఏదేమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీడియాకి కొన్ని పద్ధతులు ఉంటాయి, మీడియాకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అది సాక్షి ఎప్పుడో ఆ ఎథిక్స్ను వదిలేసింది. తాను రాయాలనుకున్నది తను చెప్పాలని కూడా చెప్పుకుంటూ పోతుంది. ఇప్పటికి చాలా కేసులు నమోదైనట్టు నాకు తెలిసి, రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు, మీరు అన్నట్టు టీటీడీ వాళ్ళు పంపించే నోటీసులు కావచ్చు, మొన్న పోక్సో చట్టం కింద పోక్సో కేసు కావచ్చు, అనేక నోటీసులు వచ్చాయి. సరే, నిండా ముడి నోటి చలే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐడి కేసులు ఉన్నాయి. సో నిండా మునిగిన తర్వాత చలే ఉంది, ఏదైతే అది కానిచ్చేద్దాం అన్నట్టున్నారు వాళ్ళు. అంతే. సో చూద్దామండి, ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీనిపైన సరిగ్గా ఆలోచించాలి, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి ఛానళ్ళు ఉండడం వల్ల వ్యవస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.